నమః. ఈరోజు మనం దసరాలో ఈ చివరి 3 రోజుల్లో ఈ 2 రోజులు మనకి చాలా 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 ముఖ్యమైనవి. అందులో అష్టమి తిథి ఈరోజు ఉంది, అలాగే రేపు నవమి తిథి ఉంది. అష్టమి తిథి నవమి తిథుల్లో ఎవరైతే చండీ హోమం జరిపించుకుంటారో వారికి సంపదలు, సౌఖ్యము, అలాగే శత్రు నివారణ ఇవన్నీ కూడా జరిగి తీరతాయి. అందులోనూ అమ్మవారికి ఈ అష్టమి తిథి నవమి తిథి అందులోనూ ఈ శరదృతువులో చాలా 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 ఇష్టమైన రోజులు. అందుకని కుదిరితే మీ అందరూ కూడా అవకాశం ఉంటే మీ ఆలయాల్లో చండీ హోమం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరని వారు, ఒకవేళ చేయించుకోలేకపోయిన వారు చండీ హోమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఎక్కడైతే హోమం జరుగుతుందో అక్కడికి వెళ్ళి నమస్కరించుకోండి. అక్కడ ఉన్న బొట్టును కూడా మీ నుదురును ధరించండి. అప్పుడు కూడా మీకు ఆ హోమం చేసిన ఫలితం లభించి తీరుతుంది. ఒకవేళ మాకు ఇవేమీ కుదరవు, మాకు ఎక్కడ కూడా మాకు జరగట్లేదు అనుకున్న వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పినట్లుగా దుర్గా సప్తశ్లోకి 9 సార్లు ఈ 2 రోజులు కూడా మీకు వీలైన సార్లు, 9 సార్లనే కాదు, మీకు వీలైన సార్లు పారాయణ చేస్తూ ఉండండి. అప్పుడు మనకి అమ్మవారి యొక్క కృప తప్పకుండా మన మీద లభించి తీరుతుంది. అమ్మదయ్య ఉంటే అందరికీ అన్నీ ఉన్నట్టే. మనకి శ్రీమాత్రే నమః.